నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ సిఎస్ఐఆర్ నుండి మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ముందుగా మనం మెయిన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. మనకి చూసుకుంటే సిఎస్ఐఆర్ అంటే సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ఈ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ అయితే మనకి వెస్టర్డే రావడం జరిగింది. ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి కూడా మనకి వెస్టర్డే నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి. అదైతే గుర్తుంచుకోండి. ఈ పోస్టులకి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మొత్తం చూసుకుంటే మనకి 2 పోస్టులు ఉన్నాయి. అదైతే గుర్తుంచుకోండి. మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఇటువంటి నోటిఫికేషన్స్ వస్తే ఎవరికి తెలియవు. అదైతే గుర్తుంచుకొని అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక అప్లికేషన్ ఫీజు అయితే 500 రూపీస్ ఉంటుంది. అది కూడా గుర్తుంచుకోండి. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ అని కనపడుతుంది. తర్వాత చూసుకుంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ అని కూడా కనపడుతుంది. ఇదైతే చూసుకోవచ్చు. ఇక్కడ వీటికి చూసుకుంటే పే స్కేల్స్ అనేవి చూసుకుంటే మినిమం మనకి 19,900 రూపాయలు ఉంటుంది. మ్యాక్సిమం 24,264 రూపాయలు అయితే ఉంటుంది. టోటల్గా మనకి అరౌండ్గా 25,000 రూపాయలు అనేది శాలరీ వస్తుంది. ఫస్ట్ కేటగిరీకి సంబంధించి ఓబీసీకి అయితే రిజర్వ్ చేశారు ఈ ఒక్క పోస్ట్ని. ఇక నెక్స్ట్ పోస్ట్ని మనకి అన్రిజర్వ్డ్కి అయితే రిజర్వ్ చేశారు. ఈ అన్రిజర్వ్డ్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అప్లై చేయొచ్చు, ఓబీసీ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అదైతే గుర్తుంచుకోండి. ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేయొచ్చు. అది కూడా గుర్తుంచుకోండి. ఏదైతే మనకి ఫస్ట్ పోస్ట్ ఉందో దీనికి అప్లై చేయడానికి మ్యాక్సిమం 31 ఇయర్స్ వరకు ఇచ్చారు. అదేవిధంగా సెకండ్ పోస్ట్కి చూసుకుంటే మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు అప్లై చేయడానికి ఏజ్ అయితే ఇచ్చారు. అదైతే గుర్తుంచుకోండి. ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి. ఇక ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు 2 పోస్టులకి. అయితే మనకి చూసుకుంటే ఏదైతే సెకండ్ పోస్ట్ ఉందో దీనికి సంబంధించి మనకి ఇంటర్మీడియట్లో అకౌంటెన్సీ అనేది ఒక టాపిక్గా అయితే ఉండాలి, అంటే సబ్జెక్ట్గా అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అదేవిధంగా కంప్యూటర్కి సంబంధించిన స్కిల్స్ కూడా ఉండాలి ఇక సెకండ్ పోస్ట్కి సంబంధించి. ఇక 2 పోస్టులకి కామన్గా చూసుకుంటే 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లో టైప్ చేయగలగాలి, 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది హిందీలో టైప్ చేయగలగాలి. హిందీ అనేది నెససరీ కాదు, ఇంగ్లీష్ అనేది కంపల్సరీ. అదైతే గుర్తుంచుకోండి. ఇక మనకి మరిన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు. మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేది మెన్షన్ చేశారు. మోడ్ ఆఫ్ సెలక్షన్ అంటే పోస్టులకు ఎలా సెలెక్ట్ చేస్తారో మెన్షన్ చేశారు. సెలక్షన్కి సంబంధించి చూసుకుంటే మనకి టైపింగ్ స్కిల్స్కి సంబంధించి టెస్ట్ చేస్తారు. ఇది ఓన్లీ మనకి క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇదైతే మనకి ఇంపార్టెంట్ అయితే కాదని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడైతే మీకు చూసుకోవచ్చు. ఇక్కడ పాయింట్ బిలో కనపడుతుంది. మనకి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అని మాత్రమే కనపడుతుంది. అదైతే గుర్తుంచుకోండి. ఇక దీనికి సంబంధించి మనకి 2 పేపర్స్ ద్వారా ఎగ్జామ్ జరుగుతుంది. ఫస్ట్ పేపర్ అనేది మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఉంటుంది. ఫస్ట్ పేపర్లో క్వాలిఫై అయిన వారికి సెకండ్ పేపర్ అయితే ఉంటుంది. ఈ 2 పేపర్ల మీద అంటే ఈ ఎగ్జామ్స్లో వచ్చిన మార్కులు బట్టి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదైతే గుర్తుంచుకోండి. ఇక మనకి చూసుకుంటే వీటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే చూసుకుంటే ఇక్కడ మనకి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులు ఉంటారో వీరికి చూసుకుంటే 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక మనకి ఓబీసీ అభ్యర్థులకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి ఎవరైతే పర్సన్ విత్ డిసేబిలిటీ ఉంటారో వారికి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. అదైతే గుర్తుంచుకోండి. ఇక ఈ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవైతే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి చూసుకుంటే ఆన్లైన్ అప్లైకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. అవైతే చూసుకోవచ్చు. ఇక మనకి అప్లికేషన్ ఫీజు అనేది 500 రూపీస్. ఇది నాన్ రీఫండబుల్ అని కూడా మెన్షన్ చేశారు. ఇది కూడా మీరైతే చూసుకోవచ్చు. మనకి ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే 6/5/2019 అంటే మే 6వ తారీఖు అనేది లాస్ట్ డేటు. వెస్టర్డే నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇక మనకి చూసుకుంటే ఎవరైతే ఆన్లైన్లో పేమెంట్ చేస్తారో వారైతే ఆన్లైన్లో చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆఫ్లైన్లో చేయాలనుకున్న వారికి ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఆ డీటెయిల్స్ ప్రకారం అయితే ఆఫ్లైన్లో కూడా పేమెంట్ అయితే చేయొచ్చు. అదైతే గుర్తుంచుకోండి. ఇక మనకి చూసుకుంటే ఏదైతే ఆన్లైన్లో అప్లై చేస్తామో ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఏదైతే మనకి అప్లై చేసినట్టు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుందో దాన్ని ఆఫ్లైన్లో అయితే సెండ్ చేయాలి. ఈ విధంగా సెండ్ చేయడానికి మనకి మే 20వ తారీఖు వరకు టైం అయితే ఇచ్చారు. అది కూడా మీరైతే గుర్తుంచుకొని ఆన్లైన్లో అప్లై చేసి తర్వాత వీటికి సంబంధించిన సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ రిమైనింగ్ సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో ఇంటర్మీడియట్కి సంబంధించి 10th క్లాస్ సంబంధించిన సర్టిఫికెట్స్ అవైతే అటాచ్ చేసి ఆఫ్లైన్లో సెండ్ చేయాలి. ఆఫ్లైన్కి సంబంధించిన అడ్రస్ కూడా ఇక్కడ మనకి బోల్డ్ లెటర్స్లో కనపడుతుంది. ఇదైతే చూసుకోవచ్చు. ఇది మనకి చూసుకుంటే పేజ్ నెంబర్ 4లో అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. ది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ సిఎస్ఐఆర్ సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కైక్రూడు 630003 తమిళనాడు అనేది మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి అడ్రస్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. అదైతే గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి మనకి సెండ్ చేయడానికి మే 20వ తారీఖు అనేది చివరి తేదీగా మెన్షన్ చేశారు. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. మనకి ఆన్లైన్లో అప్లై చేయడానికి మే 6వ తారీఖు చివరి తేదీ. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఏదైతే అప్లికేషన్ ఫామ్ వస్తుందో అప్లికేషన్ ఫామ్తో మన డీటెయిల్స్ అంటే మన హార్డ్ కాపీస్ అనేవి అటాచ్ చేసి మే 20వ తారీఖు లోపు అక్కడ మనకి మెన్షన్ చేసిన అడ్రస్కి అయితే పంపాలి. మనకి పోస్టులు అయితే బాగుంటాయి. కాకుంటే మనకి జాబ్ లొకేషన్ తమిళనాడులో ఉంటుంది. అదైతే గుర్తుంచుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే ఈ పోస్టులకు అప్లై చేయండి. ఇంట్రెస్ట్ లేని అభ్యర్థులు అయితే స్కిప్ చేయండి. మిగిలిన ఫ్రెండ్స్కి ఎవరైనా అప్లై చేసే ఇంట్రెస్ట్ అయితే ఉంటుందనుకుంటే వారికి షేర్ చేయండి. మరిన్ని రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే ఒకసారి లైక్ అయితే చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ చేయడానికి నాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి.